అన్న నమస్తే, మీ పేరు? ఎన్ రాజు. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మహానాడు. ఏం చేస్తుంటారు? ఆటో తోలుతుంటాను. ఆటో తోలుతారు. ఓకే. ఏంటన్నా లోకేష్ గారి చేతుల మీదకి ఎల్ల పట్టా అందుకున్నారు, ఎలా అనిపిస్తుంది అసలు? చాలా సంతోషంగా ఉందండి. మా చిరకాల స్వప్నం నెరవేరింది. ఇంతకుముందు ఇస్తామని చెప్పి ఆశ చూపారు కానీ వాళ్ళు అడ్రస్ లేరు. ఇప్పుడు మాత్రం అడక్కోకముందే సంవత్సరం దాటక ముందులనే మాకు పట్టాలు ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అక్కడ జీవిస్తున్నారన్న? నేను 20 సంవత్సరాలు ఉన్నాం మేము. అదే ప్రాంతం. అదే ప్రాంతంలో అదే ఇంట్లో 20 సంవత్సరాలు ఉన్నాను. మరి ఎంత దగ్గర దగ్గర 4 ఎమ్మెల్యేలు చూసుంటారు మీరు 20 సంవత్సరాలు అంటే. మరి వాళ్ళు ఏమీ మీకు హామీ ఇవ్వలేదు ఎప్పుడు కూడా ఇళ్ళ పట్టాలు ఆర్కే అయితే నేను గెలవంగానే తెచ్చిస్తానన్నాడు. ఆర్కే గారు? అవును అవును. గెలవంగానే మాయమైపోయాడు ఆయన. ఇంతవరకు అడ్రస్ లేడు. కానీ లోకేష్ గారు మాట ఇచ్చారు, సంవత్సరం దాటక ముందే ఇచ్చాడు. చాలా సంతోషంగా ఉంది మాకు. అంటే ఇక్కడ పార్టీ భేదాలు ఏమన్నా చూస్తున్నారన్నా, లేదంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళ పట్టా అందిస్తున్నారా? పార్టీనంటే పార్టీని చూస్తారు, కానీ ఇలాంటి మంచి వ్యక్తిని ఫస్ట్ టైం చూడటం ఇదే మేము పార్టీ పరంగా. అంటే వీళ్ళకి ఇవ్వాలి, వైసీపీ వాళ్ళకి ఇవ్వకూడదు అనే భేదాలు ఏమి లేవు. ఏమి లేవు. ఏం చూడకుండా అందరికి ఇచ్చేస్తున్నాడు. అందరికి ఇచ్చేస్తున్నాడు. దాదాపు మీరున్న ఏరియాలో ఎన్ని కుటుంబాలు జీవిస్తున్నాయన్న ఇలా పట్టాలేని నెలల్లో? మా ఉండే చాలా ఏరియా ఉంది. మా మహానాడు కృష్ణ రోడ్డు మొత్తం అయ్యాయి కదా. ఈరోజు 7 రోడ్ల దాకా ఇచ్చారు. రేపు మిగతా రోడ్లు ఇస్తామని చెప్పి అంటున్నారు. మొత్తం అందరికి ఇస్తున్నారా? అందరికి ఇస్తున్నారు. ఏంటంటే మరి మహానాడుకి సంబంధించి ఏదైతే రిటైనింగ్ వాళ్ళు కూడా కట్టిస్తానని చెప్పేసి లోకేష్ గారు హామీ ఇవ్వటం ఎలా అనిపించింది ఆ ప్రాంతం? చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు వరద వచ్చినాక నీళ్ళు వచ్చాయి మా ఇళ్ళల్లోకి. ఒక వారం దాకా కష్టపడే వాళ్ళము. ఇప్పుడు ఆ కష్టాలు తీరుతున్నాయి. ఆ రిటర్న్ వాళ్ళని కడతాడు. అలా కట్ట కూడా డిస్టెన్స్ వెడల్పు చేస్తారని చెప్పి నమ్ముతున్నాం మేము. అవును. ఏంటంటే మరి సొంత ఇంటి కళ నెరవేరింది. అసలు లోకేష్ గారు రిసీవింగ్ కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇంటి పట్టాతో పాటు ఇంకేమి ఇచ్చారు, అసలు ఎలా ఉంది అసలు పరిస్థితి ఇక్కడ? ఉదయం ఇంట్లో నుంచి వచ్చింది మొదలుకొని ఇప్పుడు వెళ్ళే వరకు కూడా భోజనాలు అయితేనేమి, వాటర్ అయితేనేమి, మజ్జిగ అయితేనేమి, ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా సమోసా అయితేనేమి చాలా కన్వీనియంట్గా బాగా చూశారు సార్. ఊహించలే, అసలు ఊహించని కార్యం చేశాడు. అంటే ముఖ్యంగా మంగళగిరి వాసుల కోరిక మేరకు 100 పడకల హాస్పిటల్ని కూడా ఈరోజు నిర్మిస్తానని చెప్పేసి చెప్పడం, 13వ తారీఖున కూడా శంకుస్థాపన చేస్తానని చెప్పడం నారా లోకేష్ గారు 1 ఇయర్లోనే పూర్తి చేస్తానని చెప్పడం ఎలా అనిపిస్తుంది సార్ అసలు ఇదంతా? చేసినవి ఖచ్చితంగా చేస్తాడు. వాగ్దానాలు ఇవ్వని కూడా చేస్తాడని చెప్పి మా నమ్మకం ఉంది. ఖచ్చితంగా 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 చాలా బాగుంది. మెయిన్ ప్రశాంతంగా ఉంది. గొడవలు లేవు, భయాలు లేవు, కేసులు అని చెప్పని ప్రశాంతంగా ఉంది. మాకు చాలు. మేము కోరుకున్నది అదే, మాకు దక్కుతుంది అదే. ఓకే ఓకే సార్. బాబాయ్ గారు నమస్తే, మీ పేరు? నమస్తే అండి, నా పేరు దుర్గా ప్రసాద్ అండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను కార్పెంటర్ అండి. ఎక్కడ ఉంటారు సార్ మీరు? మీ మహానట్ సార్. ఏంటి సార్ లోకేష్ గారి చేతుల మీదకి ఇళ్ళ పట్టా అందుకున్నారు, ఎలా అనిపిస్తుంది అసలు? అంతా బాగానే ఉంది సార్. మాకు అంతా సంతోషంగానే ఉంది సార్. ఊహించారా అసలు? మేము ఊహించలేదు సార్. ఊహించలేని ఇది సార్. అందుకు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో ఉంటున్నారు సార్ మీరు? మేము 2009 నుంచి ఉంటున్నాం సార్ అక్కడ. దాదాపు 15-16 సంవత్సరాల నుంచి. అవును సార్. సార్ మరి గతంలో ఎవరైనా మీకు హామీ ఇచ్చారా ఇళ్ళ పట్టాలు ఇస్తామని కానీ, లేదంటే మీరేమైనా ప్రయత్నం చేశారు ఇళ్ళ పట్టాల కోసం? మేమేం ప్రయత్నం చేయలేదండి. అంటే ఇస్తారు అనుకున్నారు కానీ ఇవ్వలేదు సార్. లోకేష్ గారు దయ వల్ల వచ్చింది సార్. అంటే రిటైనింగ్ వాల్ కూడా కట్టిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. అదే సార్, కడతారండి సార్. అదే అండి, కడితే ఇంక మాకు వాటర్ కూడా అంతకుముందు పాపం వాటర్ అది వచ్చి కూడా చాలామంది ఇదయ్యారండి. ఇక ఇప్పుడు గత పాలకులకి ఈయనకి తేడా ఏమన్నా తెలుస్తుందా సార్ పరిపాలనలో ఈరోజు? తెలుస్తుంది సార్. మరి బాగానే చేస్తున్నారు కదా సార్. మళ్ళీ ఆశీర్వదిస్తారంటారా ఈయన్ని మంగళగిరి ప్రజలు? మళ్ళీ ఆశీర్వదిస్తారు సార్. అమ్మ మీరు చెప్పండి, అసలు ఎలా అనిపిస్తుంది? ఏమేమి ఇచ్చారు పట్టాతో పాటు మీకు? బట్టలు ఇచ్చారండి, పసుపు వంకాలు అన్నీ పెట్టించారండి. పుట్టింటి కానికలాగా ఇచ్చారా? అవునండి, అలా ఇచ్చారండి. ఏంటమ్మా అసలు ఊహించారు ఆయన చేతుల మీదగానే తీసుకుంటాను? ఊహించలేదండి, ఎవరితోటని ఇస్తారని అనుకున్నామండి. అయినా సరే ఆయన చేతుల మీద అందుకున్నామంటే చాలా బాగుందండి మాకు. అంటే ఇక్కడ ఏర్పాట్లు కానీ, లోకేష్ గారు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మీతో మాట్లాడే విధానం కానీ ఎలా ఉందమ్మా? రిసీవింగ్ విధానం చాలా బాగుందండి, చాలా బాగా చేశారండి. మన అంతా కూడా చాలా బాగా చేశారు. భోజనాలు అన్ని వాటర్ అన్నీ ఏ లోటు లేకుండా ఎండాకాలం అన్నందుకు బాగా చాలా ఇదిగా చేశారండి. ఏంటమ్మా మీరున్న ఏరియాలో ఇంకెంతమంది అంటే ఇలా ఇళ్ళ పట్టాలు లేకుండా బాధలు పడ్డారు, వాళ్ళందరికీ ఈరోజు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు? ఇచ్చారండి, అందరూ వచ్చారండి వీధిలో వాళ్ళు. అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు, ఇలా టీడీపీ వాళ్ళు, వీళ్ళు జనసేన వాళ్ళు, అలా పార్టీ భేదాలు ఏమైనా చూపిస్తున్నారా లేదా అందరికి ఇస్తున్నారు? అందరూ వస్తున్నారండి, అలాగేం లేదండి, అందరూ వస్తున్నారండి. మళ్ళీ గెలుస్తారంటారు? గెలుస్తారండి, మళ్ళీ గెలుస్తారండి. లోకేష్ గారి చేతుల మీదకి ఇళ్ళపట్ట అందుకున్నారు, ఏంటమ్మా ఎలా అనిపిస్తుంది? ఆనందంగా ఉందండి. ఏమేమి ఇచ్చారమ్మా ఇళ్ళపట్టతో పాటు మీకు? పసుపు కుంకుమ పెట్టారు, చీర ఇచ్చారు. అంటే పుట్టుంటి కానికలాగా ఇచ్చారా? అంతే, ఒక అన్నదమ్ముడు పెట్టినట్టే పెట్టారు. గతంలో ఏ నాయకుడు